ఐటీడీఏ యానాదులు నెల్లూరు కార్యాలయములో 2 సెప్టెంబరు 2025 తేదీన మైల్ కార్యక్రమ లక్ష్యాలు మరియు అమలు విధానముపై ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వసతి గృహ సంక్షేమాధికారులు మరియు డిటిడబ్ల్యూఓ వారందరితో ప్రాజెక్టు అధికారి శ్రీ బి మల్లికార్జున రెడ్డి గారు నిర్వహించిన సమీక్షా సమావేశ కార్యక్రమముపై సంక్షిప్త సమాచారము. గురుకుల జిల్లా కార్యదర్శి మరియు ఐటీడీఏ నెల్లూరు కార్యాలయపు ప్రాజెక్టు అధికారి శ్రీ బి మల్లికార్జున రెడ్డి గారు గురుకుల పాఠశాలలోని 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులు చదవడం, రాయడం, గణితం వంటి మొదలగు విద్యా ప్రామాణికాలలో నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్య సాధన విషయమై 40 రోజులు ఒక క్రమ పద్ధతిన నిర్దేశించబడిన షెడ్యూల్ ప్రకారము మైల్ అనే ఒక నూతన కార్యక్రమానికి పునాది వేస్తూ ప్రారంభించబడిన ఈ మైల్ కార్యక్రమములపై సూచనలను జారీ చేసినారు. ఈ మైల్ కార్యక్రమము యొక్క ముఖ్యోద్దేశము విద్యా సంస్థల్లో మంచి మౌలిక సదుపాయాలు మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని పరిశీలనలో తేలింది. విద్యా లోపాలను తగ్గించేందుకు మరియు విద్యార్థుల ప్రాథమిక విద్యా స్థాయిని మెరుగుపరిచేందుకు 11 ఆగస్టు 2025 తేదీ నుండి సెప్టెంబరు 9వ తేదీ వరకు అనగా 40 రోజుల పాటు ఈ మైల్ కార్యక్రమం నిర్వహణలోకి వచ్చినది తెలిపినారు. 7 ఆగస్టు 2025 తేదీన ఒక బేస్ లైన్ పరీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రస్తుత స్థాయిని అంచనా వేయుట జరిగినదని తెలిపినారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రోజువారీగా, తరగతి వారీగా చేయవలసిన ప్రక్రియ గురించి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సూచనలను జారీ చేయడమైనదని ప్రాజెక్టు అధికారి తెలిపినారు. ఈ సందర్భముగా ప్రతిరోజు విద్యార్థులకు RIDC అంటే రెసిటేషన్, ఇంపోజిషన్, డిక్టేషన్ మరియు కరెక్షన్ అనే బోధన విధానాన్ని అనుసరించి 40 రోజుల పాటు ఈ మైల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రాజెక్టు అధికారి శ్రీ బి మల్లికార్జున రెడ్డి సూచించినారు. ఈ సందర్భముగా ప్రతిరోజు విద్యార్థులకు రెసిటేషన్, ఇంపోజిషన్, డిక్టేషన్ మరియు కరెక్షన్ అనే బోధన విధానాన్ని అనుసరించి 40 రోజుల పాటు ఈ మైల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రాజెక్టు అధికారి శ్రీ బి మల్లికార్జున రెడ్డి సూచించినారు. అదేవిధంగా 2025 సెప్టెంబరు 20వ తేదీన జరుగు ఎండ్లైన్ పరీక్షల ద్వారా విద్యార్థుల పురోగతిని అంచనా వేసి ఆ మేరకు విద్యార్థుల విద్యా పురోగతిని గుర్తించవలసినదిగా సూచించినారు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో అన్ని గురుకుల పాఠశాలలో హౌస్ మెంటరింగ్ సిస్టమ్ అనే నూతన విధానానికి నాంది పలికి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల అభివృద్ధి పరుస్తూ విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరచి వారిలో ఒక స్నేహపూరిత భావాన్ని పెంపొందించడమే కాకుండా పాఠశాలలోని డార్మిటరీని శుభ్రపరచుట మొదలగు పలు విషయములపై నిర్దేశించబడిన 30 పారామీటర్లను అనుసరించి సూచనలను అమలు చేసి ఆ మేరకు నెలవారీగా పై 30 పారామీటర్లకు మార్కులను గుర్తించి విద్యార్థులలో పోటీతత్వాన్ని, వారిలో నాయకత్వ లక్షణాలను అలవరుచుకునేలా చేసి అటు తల్లిదండ్రులలోనూ విద్యార్థులలోనూ శాఖపై ఒక మంచి నమ్మకానికి ఏర్పరచాలని ఈ సందర్భముగా ప్రాజెక్టు అధికారి శ్రీ మల్లికార్జున రెడ్డి గారు సూచించినారు. తదుపరి గురుకుల పాఠశాలలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయబడుచున్న ఫలసరుకులు మరియు కాస్మోటిక్స్ లను పరిశీలించి బ్రాండెడ్ సరుకులు గాని కాస్మోటిక్స్ ఏ బ్రాండులను పంపిణీ చేయుచున్నారో అన్న విషయమును గమనించి బ్రాండెడ్ సరుకులు లేనిచో సదరు సరుకులను త్రిప్పి సప్లైదారునకు పంపి ఫిర్యాదు చేయవలసినదిగా సూచించుట జరిగినది. ఈ సమావేశమునకు నెల్లూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల నుండి జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారులు శ్రీ బి శ్రీనివాసులు, శ్రీ రాజాసోము, శ్రీమతి తేజస్విని గారు, GCC డివిజనల్ మేనేజరు శ్రీగిరి, PMRC అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసరు శ్రీమతి శాంతకుమారి గారు, ప్రాజెక్టు పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమాధికారులు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమావేశమనంతరము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారినిగా పనిచేస్తూ డిప్యూటీ డైరెక్టరుగా పదోన్నతిపై ఐటీడీఏ పాడేరునకు బదిలీ అయిన శ్రీమతి PBK పరిమళ గారికి
సత్కార కార్యక్రమమును ప్రాజెక్టు అధికారి శ్రీ బి మల్లికార్జున రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించుట జరిగినది.